ఈరోజు కరవతి గ్రామంలో స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో మా కరవతి గ్రామంలో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయడమే కాకుండా ఉచితంగా మందులు, అదేవిధంగా కళ్ళజోళ్ళు, అవి వారికి కావాల్సినటువంటి ఉచిత కంటి ఆపరేషన్ చేసేవారికి కూడా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడానికి కూడా ఈ హాస్పిటల్ వారు ముందుకు వచ్చారు. వారికి ఈ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎంతోమంది ఇక్కడ ఈ ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. కాబట్టి మరొకసారి హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్ గారికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కరవతి గ్రామంలో స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం జరగడం జరిగింది. రాబోయే రోజుల్లో దీపావళి పండుగ సందర్భంగా ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా గ్రామ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎప్పుడూ కూడా గ్రామ ప్రజలకి మంచి చేసే దాంట్లో, గ్రామానికి మంచి చేసే దాంట్లో ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. డాక్టర్ విష్ణుప్రియ, నీటి కాసులు శుక్లం, డాక్టర్ స్మార్ట్ విజన్ హాస్పిటల్ ఒంగోలు. ముందుగా ఈ క్యాంప్ కండక్ట్ చేసిన రాష్ట్ర రైతు కార్యదర్శి పోలవరపు వెంకటరామయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరం అందు స్మార్ట్ విజన్ తరఫున మేము పాల్గొన్నాము. ఇంట్లో 70 మంది పైగా కంటి పరీక్షలు చేశాము. వీళ్ళలో 20 మందికి పైగా శుక్లాలు ఉన్నాయి. వీళ్ళకి కంటి ఆపరేషన్ చేసి శుక్లాలు తొలగించి వీళ్ళకి కంట్లో ఆర్టిఫిషియల్ లెన్స్, అందులో కృత్రిమ లెన్స్ పెట్టగలుగుతాం. సో అందువల్ల వీళ్ళకి చూపు కూడా మంచిగా వస్తుంది. మా స్మార్ట్ విజన్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్యసేయ, ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉన్నాయి. ఇవి కాకుండా చాలామందికి నీటి కాసులు అంటే అవగాహన లేదు. దీంట్లో వీటి వల్ల చూపు కోల్పోతే ఒకసారి మళ్ళీ చూపు మళ్ళీ తిరిగి రాదు. సో హాస్పిటల్కి అందరికీ వచ్చిన వాళ్ళకి కంటి పరీక్షలు చేసి నీటి కాసులు ఉన్న వాళ్ళకి పరీక్షలు చేసి చూసుకుంటే ముందు జాగ్రత్తగా చూపు పోకుండా కాపాడగలుగుతాము. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా కంటి నరంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల కంటి చూపు పోతుంది. సో ముందుగానే పరీక్షలు చేసుకుంటే కంటి నరానికి ఇంజెక్షన్ చేసుకుంటే మళ్ళీ తిరిగి చూపుకొచ్చే అవకాశం ఉంటుంది. నల్లగుడ్డ సమస్యలు, నీటి కాసిన సమస్యలు, డయాబెటిక్ వల్ల వచ్చే రెటినోపతి సమస్యలు అండ్ కళ్ళజోడు లేకుండా ఇప్పుడు కొత్తగా లేజర్ చికిత్సలు వచ్చాయండి. లేజర్ చికిత్స ద్వారా మీరు చేసుకుంటే కళ్ళజోడు వాడాల్సిన అవసరం లేదు. ఇది 20 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ముఖ్యంగా పరీక్షలు చేసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లేజర్ ఒక్కటే కాదు, లేజర్ కూడా సరిపోయిన వాళ్ళకి ఐసీఎల్ అన్న ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది కంటి లోపల అద్దం అమర్చబడుతుంది. వీటి వల్ల కళ్ళజోడు లేకుండా ఒక 40 సంవత్సరాలు వచ్చేంత వరకు ఉండొచ్చు. అండ్ నీటి కాసిన సమస్యలకి వీటికి చుక్కల మందు వాడాల్సి వస్తుంది లైఫ్ లాంగ్. ఒకవేళ చుక్కల మందు పడని వాళ్ళకి ఆపరేషన్లు కూడా చేయబడుతుంది. అండ్ డయాబెటిక్ రెటినోపతి వాళ్ళ కంటి చూపు పోయే వాళ్ళకి కూడా ముందు జాగ్రత్తనే షుగర్ ఉన్న వాళ్ళు 6 నెలలకు ఒకసారి పరీక్షలు చేసుకుంటూ ఉంటే మేము ఓసిటీ ద్వారా వాళ్ళకి నరం పరీక్షలు చేసి అందులో ఏమైనా నీరు చేరినా ఏమైనా ఇలా లేజర్ ద్వారా కానీ ఇంజక్షన్ల ద్వారా కానీ వాళ్ళకి కంటి చూపు పోకుండా మేము చూస్తాము. ఇది రంగారావు హాస్పిటల్ ఆపోజిట్గా ఉంటుంది. వచ్చి కంటి పరీక్షలు చేసుకోండి. మా హాస్పిటల్కి అడ్రస్ ఉంది కదా. శుక్లాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, కానీ కంటి పరీక్షలు చేశాక కంటి అద్దాలు ఇవ్వగలరు. శుక్లాలు ఉంటే చేసుకోవాల్సి వస్తుంది. అది మిషన్లో చూసే మేము చెప్పగలుగుతాం.
సరేనా? నీకు ఇప్పుడే వస్తున్నట్టు అనిపిస్తుంది. సరేనా? వచ్చాక పరీక్షలు చేయించుకోండి. పొర కూడా వస్తుంది, చూద్దాం. మిషన్లో చూసాక మేము చెప్తాం. రేపు పొద్దున్న 10 గంటలకల్లా వచ్చేయండి. సరేనా? అడ్రస్ ఈ వారం Thank you.